మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. నేటి నుంచే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరణ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఈ నెల 31న నామినేషన్ల స్క్రూటీని చేయనుండగా ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించనుంది. మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతోనే జరగనుండగా ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఇక ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. నేటి నుంచే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారం అందిస్తారు. చందు, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది అంటున్నారు. ఏ విధంగా ప్రారంభం కానుంది? ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు? మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నగారా అయితే మోగింది. ఈ రోజు నుంచి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంది. 30వ తేదీ వరకు నామినేషన్ చివరి తేదీ 31వ తారీఖు స్క్రూటినీ చేస్తారు. ఫిబ్రవరి 11న ఎన్నిక జరగబోతోంది. 13వ తారీఖు కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 52,42,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. ఎవరైనా సరే 50,000 వరకు మాత్రమే నగదు అనుమతి ఉంటుంది. 50,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం రసీదు ఉండాలి, లేకపోతే పోలీసులు సీజ్ చేస్తారు. ముఖ్యంగా ఫిబ్రవరి 16వ తారీఖు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల కోసం భారీ బందోబస్తు, పటిష్టమైనటువంటి వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 22,000 మంది పోలీసులు ఎన్నికల నిర్వహణలో కూడా పాల్గొంటున్నారు. సెన్సిటివ్, అదేవిధంగా 1300 అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఇప్పటికే గుర్తించారు. క్రిమినల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ముఖ్యంగా నిర్మల్, బైన్సా, బోధన్, నిజామాబాద్ లాంటివి ఉన్నాయి. అక్కడ మాత్రం భారీ ఎత్తున బందోబస్తు చేస్తున్నారు. దీంతో మరోవైపు ఇక పార్టీలకు సంబంధించి ఇప్పటికే ప్రిపరేషన్ అయితే ఎప్పుడో ప్రిపేర్ అయ్యారు. అలాగే ఎన్నికల క్యాంపెయిన్ కూడా చేస్తా ఉన్నారు. అభ్యర్థులు భారీ సంఖ్యలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని అన్ని పార్టీల నుంచి కూడా ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా ఆశావాదులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కొన్ని అన్ని మున్సిపాలిటీలకు కార్పొరేషన్ల వారిగా సమన్వయకర్తలను కూడా నియమించారు. వారి ఆధ్వర్యంలోనే మొత్తం ఎవరికి సర్వేల ఆధారంగానే టికెట్లు ఇవ్వాలని కూడా డిసైడ్ చేశారు. ఇప్పటికే సర్వేలు కూడా పూర్తయ్యాయి కాబట్టి అభ్యర్థుల ఎంపిక అంతా చేసి అధిష్టానం దగ్గర ఫైల్ పంపిన తర్వాత ఎవరెవరు పోటీ చేయాలని నిర్ణయిస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మంత్రులు అయితే అభివృద్ధి కార్యక్రమాలతో అటు మున్సిపాలిటీలలో పర్యటనలు చేశారు. ముఖ్యంగా ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు బీజేపీ కూడా పూర్తిస్థాయిలో ఎన్నికలకు సమాయత్తమైంది. మొత్తం 3 పార్టీల మధ్య మాత్రం హోరాహోరీగా మున్సిపల్ ఎన్నికల్లో పోరు జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. శ్రీదేవి, అయితే చందు, పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈసారి మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో, బ్యాలెట్ పేపర్లతోనే, పార్టీ గుర్తులతోనే జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎటువంటి ప్రణాళిక రచిస్తున్నాయి? ప్రచారంలో ఏ విధంగా పాల్గొంటున్నాయి? ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పార్టీ గుర్తులు ఉండవు. ఓన్లీ అభ్యర్థులను బట్టే ఓట్లు ఉంటాయి, వేశారు ప్రజలు. అయితే అప్పుడు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా మెరుగైన ఫలితాలు కూడా సాధించాయని కూడా భావించాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ 40% పంచాయతీ ఎన్నికల్లో గెలిచామని చెప్పి వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకున్న పరిస్థితి కనిపించింది. మరోవైపు బీజేపీ కూడా కొన్ని మెరుగైనటువంటి స్థానాలు, పోయినసారి కంటే కూడా మెరుగైన స్థానాలు పంచాయతీ ఎన్నికల్లో సాధించిన పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు అంతా కూడా కొంత అర్బన్ ప్రాంతాల్లో జరుగుతాయి కాబట్టి బీజేపీ కూడా మున్సిపల్ ప్రాంతాల్లో కొంత బలంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుస్తామనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు మున్సిపాలిటీల్లో. మరోవైపు అటు కాంగ్రెస్ పార్టీ కూడా పంచాయతీ ఎన్నికల కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించాలి, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి ఇదే క్వార్టర్ ఫైనల్ గా కూడా అటు ప్రధాన పార్టీలను కూడా భావిస్తా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా హోరాహోరీగా పోరు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడి నుంచి నందినగర్ నుంచే మొత్తం పూర్తిస్థాయిలో కేటీఆర్ అయితే మానిటరింగ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చేస్తా ఉన్నారు. అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో వాళ్ళతో మాట్లాడుతా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితంగా ఈ క్వార్టర్ ఫైనల్స్ లో విజయం సాధిస్తే మళ్ళీ జడ్పీ ఎన్నికల్లో సెమీఫైనల్ గా భావించవచ్చు. ఆ తర్వాత ఫైనల్ గా సార్వత్రిక ఎన్నికలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఓరాపోరిగా అయితే పోరు జరగబోతోంది. ప్రతి వ్యూహాలతో అయితే పార్టీలు రంగంలోకి దిగబోతున్నాయి.
రైట్ చందు, థ్యాంక్ యూ.